ఇదైతే ఒక కొత్త రకం ఫ్రూట్ చెట్టండి. దాని ఫ్లవర్స్ అది. ఆకులు అంతా కొంచెం వాటర్ యాపిల్ లాగే ఉంటది. ఫ్లవర్స్ కూడా వాటర్ యాపిల్ లాగే ఉంటది. కానీ వాటర్ యాపిల్ అయితే కాదు. అది ఏం చెట్టు, దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ చరణ్య వ్లాగ్స్. ఈరోజు తోటలో కొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ అయితే వచ్చేసాయండి. అవి కోసేద్దాం రండి. ఇదైతే చిన్న మిర్చి అండి. అంటే చిన్న చిన్న కాయలు కాస్తది. కారం అయితే అసలు చాలా ఘాటుంటదండి. పైకి కాస్తాయి. చిన్న చిన్న మిరపకాయలు. దీని పేరైతే నాకు కరెక్ట్‌గా తెలీదు. చూడండి ఎంత చిన్నగా ఉంటాయి. ఇవి 2 వెరైటీలండి. ఇందాక చూపించింది కొంచెం పెద్దగా ఉంటది. ఇదైతే మరీ చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడైతే తోటకూర అయితే కోసేద్దామండి. ఇది తోటకూర కాదు. పప్పాకు అంటారు. అంటే కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే చక్రవర్తి ఆకు అంటారండి. అదే ఎక్కువుంది ఈరోజు. అదైతే కోసేస్తున్నాము. మా అత్తమ్మ అయితే కోస్తా ఉంది. ఇది 2 దగ్గరలో ఉందండి. ఇవి మేము ఇప్పుడు వేసిందైతే కాదండి. ఇంతకుముందు ఒకసారైతే వేసాము. అవి ఫుల్లు గింజలైతే వచ్చేసి దానంతట అవే ఎండిపోయి, రాలిపోయి ఇప్పుడైతే బాగా మొలిసాయి. వాటర్ పట్టేసాము. అందుకని బాగా వచ్చేసాయండి. సో, అదైతే కోస్తుంది. చూడండి చాలా అంటే చాలా వచ్చింది. ఇదైతే ఉట్టి కూర చేసుకోవడానికైతే అంత టేస్ట్ ఉండదండి. కొంచెం నసురు వాసనలాగా ఉంటుంది. అదే ఏదైనా పప్పయితే వేసి కాంబినేషన్‌గా అయితే చాలా అంటే చాలా బావుంటుందసలు. దీని టేస్ట్ చాలా నచ్చుతుంది అసలు. వీటి గింజలైతే అంత తొందరగా పాడవ్వవండి. మేమైతే ఫస్టు 1 ఇయర్ బ్యాక్ అయితే వేసాము చెట్లు. ఆ తర్వాత కొద్ది రోజులైతే ఆకు కోసుకున్నాము. తర్వాత వదిలేసాము. అవి ఫుల్లు గింజలయిపోయి, వెండిపోయి, రాలిపోయాయి. తర్వాత 1 ఇయర్ అసలు పట్టించుకోలేదు. తర్వాత ఈ మధ్య కొంచెం తవ్వేసి బాగా వాటర్ అయితే పెట్టాము. పెడితే అవి బాగా గింజలు లోపల గింజలేమో ఉన్నట్టున్నాయి. అవి ఫుల్లు నాని నాని చూడండి ఎంత మొలకలొచ్చేసాయో అసలు. చాలా అంటే చాలా ఎక్కడ పడితే అక్కడ మొలిచేస్తున్నాయండి. ఇవి మొలిచిన దగ్గర పెద్ద పెద్ద చెట్లయితే ఉన్నాయండి. అంటే టెంకాయ చెట్లు, ఇంకా వాటర్ యాపిల్ చెట్లు అవంతా ఉన్నాయి. అందుకని ఇక్కడ కొంచెం వీటికైతే బాగా నీడ వస్తుంది. దానికనేసి ఆకులు కొంచెం ముడతలుగా వస్తున్నాయి. సరే ఒకసారి కటింగ్ చేసేస్తే మళ్ళీ చిగుర్లొచ్చేస్తాయి కొత్తగా. అప్పుడైతే బావుంటుంది అనేసి ఇప్పుడైతే మొత్తం కట్ చేసేస్తున్నాము. ఇది చెట్టు జాతిదండి. మనం వదిలేసాము అంటే మనిషి కన్నా హైట్ ఎళ్ళిపోతుంది. అంత పెద్ద పెద్ద చెట్లయిపోతాయి. కానీ కట్ చేసుకుంటా ఉంటే అసలు చాలా అంటే చాలా ఆకొస్తదండి. చూడండి ఎంత ఆకు మొలిసిందో. మేము కోస్తా ఉంటే ఇంకా వస్తూనే ఉందండి. అంత అయితే మొలిసింది. ఇప్పుడిప్పుడు డైలీ వాటర్ అయితే చేస్తున్నాము. సో, దానికని ఇంకా మొలకలొస్తానే ఉన్నాయి. చిన్న చిన్న మొలకలు కూడా ఉన్నాయండి ఇంకా. కట్ చేస్తా ఉంటే ఇంకా వస్తానే ఉంటుందసలది ఆకంతా. చూడండి ఎక్కడ పట్టినా అదే మొలిచేస్తుందసలు. మిగతా చెట్లకే అసలు బలం అనేదే లేదు. మొత్తం అవే తీసేసుకుంటుంది. చెట్టు జాతి అని చెప్పాను గదండీ! చూడండి ఇది ఒక్కసారి కూడా కటింగ్ చేయలేదు వదిలేసాము. ఎంత పెద్ద చెట్లయిపోయాయో. అదసలు కత్తెర కూడా తెగట్లేదండి. అంత పెద్దగా అయిపోయాయి. వదిలేస్తే ఇంకా చాలా పెద్దయయిపోతాయండి అసలు. ఇది కట్ చేసి విసుగొచ్చేసింది. ఇప్పుడైతే పాలకూర ఉంది. అది కట్ చేసుకుందాము. ఈ పాలకూర గూడా కొంచెం పూతయితే వచ్చేసిందండి. గింజలకింకా. ఆ గింజలకి వదిలేస్తాము కొంచెం. ఇదైతే ఒక 10 టైమ్స్ కట్ చేసుంటామండి. ఇది గూడా కట్ చేస్తే వస్తానే ఉంటదండి. ఇదైతే చిక్కుడు చెట్టండి. ఒక్క చెట్టు సీతాఫలం పాదుల్లో అయితే వేసాము. ఇంకా ఇక్కడ కాకర చెట్టు కూడా వేసాము. వాటికి అల్లిద్దాము అనేసి. ఇవి తీగ జాతివి కదా! అందుకని వాటికైతే అల్లిస్తే బావుంటది. ఇంక పందిరేం అవసరం లేదు అనేసి వాటి పాదుల్లో అయితే వేసాము. కానీ బానే వచ్చాయండి. బానే పాకింది. ఈ చెట్టు చిన్నగా ఉన్నప్పుడైతే ఒక 10 అట్లా వచ్చేటివండి చిక్కుడుకాయలు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. తీగైతే కొంచెం బానే పాకింది. చూడాలి ఎన్నొస్తాయి అనేది. కాయడానికైతే గుత్తులు గుత్తులుగా అయితే బానే కాసిందండి. దీనికి కొంచెం పురుగులైతే కొంచెం ఎక్కువొస్తాయి. అట్లా పురుగు పట్టినప్పుడు బూడిదని నీళ్ళల్లో కలిపేసి ఆ వాటర్ అయితే చల్లుతాము. ఇంకా పచ్చిమిరపకాయి, తెల్లగడ్డ అదంతా మిక్సీకి వేసి ఆ నీళ్ళు కూడా కొడతామండి. అప్పుడు కొంచెం మొత్తం పురుగంతా పోతుంది. మేము తోటలో వేసుకునిందే కొంచెం ఆర్గానిక్‌గా తినడానికి కదండీ! మళ్ళీ ఇంకా పురుగులు, మందులు అయన్నీ కొట్టలేం కదా! సో, ఫుల్ ఆర్గానిక్‌గానే తింటాము. జస్ట్ ఏమైనా పురుగులొస్తే మాత్రం అట్లా చేస్తాము. ఏ చెట్టుకి పురుగు పట్టినా కానీ అట్లాగే చేస్తామండి. ఇంకా వేపాకు కూడా మిక్సీకి వేసి ఆ వాటర్ కూడా బాగా పనిచేస్తాయి. ఒకసారి కావాలంటే ఎవరైనా ట్రై చేయండి.
ఇంకా ఉన్నాయండి. కోస్తా ఉన్నాను. చూడాలి ఎన్నొస్తాయో. ఇంక లేవండి. ఇదిగోండి మొత్తం ఇన్నైతే వచ్చాయి. ఒక 1/4 కిలో దాకా వచ్చుంటాయి. పర్లేదు. ఫస్ట్ టైమ్ ఇన్ని కాసాయంటే పర్లేదు బానే వచ్చాయి. ఇప్పుడైతే కొంచెం ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అవి కోసుకుందాము. ఇది వాటర్ యాపిల్ ఇంకా నేరేడు పండు ఆ జాతికి చెందిందండి. చూడండి సేమ్ ఆకులు అంతా నేరేడు ఆకుల్లాగే ఉంటుంది. పూత కూడా అట్లాగే ఉంటదండి. నేరేడు పూత చాలా వాటర్ తెలియదు అనుకుంటానండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కాయ ఎట్లా ఉంటది? దాని టేస్ట్ ఎట్లా ఉంటది? అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు పూత అయితే చూసేసాం కదా! ఇప్పుడు కాయలైతే ఎట్లా ఉంటాయో చూద్దామా? చూడండి కనిపిస్తున్నాయా? అవే కాయలండి. వీటి సైజ్ అయితే కొంచెం నిమ్మకాయ ఉంటది కదా! అంటే లెమను. సో, అంత సైజ్ అయితే వస్తాయండి. ఈ ఫ్రూట్ పేరైతే రోజ్ యాపిల్ అండి. దీని కండ అయితే కొంచెం తక్కువే ఉంటదండి. ఎక్కువ గింజే ఉంటుంది. కొంచెం నేరేడు పండులాగా ఉంటదండి. కానీ నేరేడు పండుకి గింజకి అతుక్కొని కండ ఉంటది. దీనికేమంటే గింజ సెపరేటు, కండ సెపరేట్‌గా ఉంటది. కాయని కొంచెం ఊగిచ్చామంటే గింజ లోపల కదులుతున్న సౌండ్ అయితే వస్తదండి. దీని టేస్ట్ అయితే కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్ అయితే ఉంటదండి. బావుంటది తినడానికైతే జ్యూసీగా ఉంటది. ఇది కూడా కోసేసాను. ఇన్నైతే వచ్చాయి. చూడండి ఏమేం కోసాము అనేది. ఇదైతే లక్ష్మణ ఫలము. అది కోసేదైతే వీడియో తీయలేదండి. అత్తమ్మ ముందే కోసేసింది. లక్ష్మణ ఫలం చెట్టు ఎట్లా ఉంటది? దాని పూత ఎలా ఉంటది? దాని టేస్ట్ ఎలా ఉంటది? అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవైతే ఫిగ్స్ అండి. ఇవి చిన్నగా ఉంటే అత్తికాయలు అంటారు. డ్రై ఫ్రూట్స్‌లో డ్రై అంజీర్ అంటారు కదా! సో, అదేనండి. ఇవైతే ఇంకా చిక్కుడుకాయలు కొంచెం టమోటాలైతే వచ్చాయి. 2 కాకరకాయలొచ్చాయి. ఇదైతే పాలకూర చూడండి ఎంత వచ్చిందో అసలు. ఇది ఒక 3 డేస్‌కి అట్లా వస్తదండి మాకు. అండ్ చూడండి ఈ చక్రవర్తి ఆకైతే ఎంత వచ్చిందో అసలు. ఈ ఆకు కోస్తా ఉంటే వస్తా ఉండింది కదా! చూడండి ఇది కూడా ఒక 3 డేస్ అయితే వస్తదండి. మేము వీక్ మొత్తంలో 3, 4 డేస్ అయితే ఆకుకూరే ఉంటదండి. హెల్త్‌కి చాలా మంచిది కదా! సో, అందుకనే చాలా ఎక్కువ వాడతాము ఆకుకూర అనేది. పాలకూర ఓన్లీ టమోటా, ఎర్రగడ్డ వేసి చేసినా గానీ చాలా బావుంటదండి. ఎక్కువ అట్లాగే చేస్తాము. అండ్ చక్రవర్తి ఆకుకేమంటే ఎక్కువ పప్పేస్తాము. దానికి కంపల్సరీ పప్పే వెయ్యాలి. నార్మల్‌గా ఒట్టి ఆకు చేస్తే అయితే బావుండదు. ఈరోజైతే ఇన్ని ఫ్రూట్సు, ఇన్ని కూరగాయలైతే వచ్చాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.